సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు రివ్యూ. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తామావా, కుమారి 21F వంటి వరుస విజయాలతో హ్యాట్రిక్ అండ్ క్రేజీ హీరోగా మారిన రాజ్ తరుణ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు. పల్లెటూరి ప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా అర్ధనా బిను అనే కేరళ కుట్టి కథానాయికగా పరిచయం అవ్వగా, రచయిత శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ తాజా చిత్రంతో రాజ్ తరుణ్ తన సెకండ్ హ్యాట్రిక్కు శ్రీకారం చుట్టాడా లేదా అనే విషయం తెలుసుకోవాలంటే మా సమీక్షను చదవాల్సిందే. శ్రీరామ్కు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి. కానీ ఆ క్రికెట్ కారణంగా చిన్న వయసులోనే తాను మనసు పడ్డ సీతకు దెబ్బ తగలడంతో ఇక జన్మలో క్రికెట్ ఆడకూడదు అని ఫిక్స్ అవుతాడు. హీరోయిన్ సీత సిటీలో MBBS చదువుతూ అప్పుడప్పుడు సొంత ఊరికొస్తుంది. అదే ఊరిలో జులాయిగా తిరిగే హీరో శ్రీరామ్ తన ప్రేమను సీతకు వ్యక్తపరచడం కోసం నానా పాట్లు పడుతుంటాడు. ఈ ఇద్దరి ప్రేమ వ్యవహారం మొదలడంతో సీత తండ్రి మరియు ఊరి ప్రెసిడెంట్ అయిన రాజా రవీంద్ర ఆమెకు ఒక సంబంధం చూస్తాడు. శ్రీరామ్ డైరెక్ట్గా వరుణ్ వద్దకు వెళ్లి తన ప్రేమ విషయాన్ని చెప్పి ఈ పెళ్లికి ఒప్పుకోవద్దని కోరతాడు. తనతో క్రికెట్ ఆడి గెలిస్తే తాను తప్పుకుంటానని పందెం కాస్తాడు వరుణ్. మరి వరుణ్ కాసిన పందెంలో శ్రీరామ్ నెగ్గాడా, సీత ప్రేమను గెలిచాడా వంటి ప్రశ్నలకు సమాధానాల సమాహారమే ఈ చిత్రం. ఎటువంటి బాధ్యత లేని పల్లెటూరి యువకుడి పాత్రలో రాజ్ తరుణ్ నటన పర్వాలేదనిపించుకునేలా ఉన్నా, తన మునిపటి చిత్రాలతో పోల్చి చూసుకుంటే వ్యవహార శైలి మొదలుకొని డైలాగ్ డెలివరీ వరకు ఎందులోనూ మార్పు లేదనిపిస్తుంది. సీతగా కేరళ కుట్టి అర్ధనా బినుకు డైలాగ్స్లో లిప్ సింక్ కుదరకపోయినా తెలుగు అమ్మాయిల లక్షణంగా ఉంది. కాకపోతే హావభావాల విషయంలో ఇంకాస్త పరిణితి ప్రదర్శించగలిగే సత్తా ఉన్న నటి అని కొన్ని సన్నివేశాల్లో తెలుస్తుంది. హీరో ఫ్రెండ్గా శకలక శంకర్, హీరో ఫాదర్గా దర్శకుడు ఎన్ శంకర్, ప్రెసిడెంట్గా రాజా రవీంద్రలు తమ తమ పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించుకున్నారు. గోపిసుందర్ పాటల్లో నువ్వేనా మినహా మరేది ఆకట్టుకోలేకపోయింది. నిర్మాణ విలువలు సోసోగా ఉన్నాయి. ఇండస్ట్రీలో కొత్తగా అడుగుపెట్టే కొత్త దర్శకులు కొత్త కొత్త కథలతో వస్తుంటే శ్రీనివాస్ గవిరెడ్డి పాత కథను పట్టుకుని సినిమాను బాగా సాగదీశాడు. నటీనటుల నుంచి భావోద్వేగాలను రాబట్టడంలో విఫలమయ్యాడు. గోదావరి యాసలో మంచి సంభాషణలు సమకూర్చి రచయితగా మాత్రం పర్వాలేదనిపించుకున్నాడు. కొత్తదనాన్ని కాస్త పక్కన పెడితే అప్పుడెప్పుడో వచ్చిన పందెం, కబడ్డీ వంటి చిత్రాలను తలపించే సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడం కాస్త కష్టమే. అయితే రాజ్ తరుణ్ చరిష్మా ఈ సినిమా ఓపెనింగ్స్కు ఉపయోగపడిన లాంగ్ రన్ ఎలా ఉంటుందో నిర్ణయించేది మాత్రం ఈ రోజు విడుదలైన మరో 2 చిత్రాల రిజల్ట్.